1983 సంవత్సరంలో ఒక కార్ కంపెనీని చూపించడంతో మూవీ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ చాలా కార్లు తయారు చేస్తూ ఉంటారు. అయితే అందులో ఒక ఎర్రటి రంగులో ఉన్న కారు చాలా ప్రత్యేకమైనది. ఆ కారు దగ్గర ఒక మెకానిక్ ఇంజిన్ చెక్ చేస్తూ ఉంటాడు. అయితే అనుకోకుండా సడెన్‌గా ఆ కార్ డోరు దానంతటదే మూసుకోవడం వల్ల అతని చెయ్యి గాయపడుతుంది. అతన్ని వెంటనే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తారు. ఆ తర్వాత ఇంకో మెకానిక్ ఆ కార్ చెక్ చేయడానికి లోపలికి వెళ్తాడు. అతను కార్ చెక్ చేస్తూ సిగరెట్ తాగుతూ ఉంటాడు. అప్పుడు సిగరెట్ యాష్ ఆ కార్ సీట్ మీద పడుతుంది. ఇది జరిగి కొన్ని గంటలు గడిచిపోతుంది. ఆ ఫ్యాక్టరీ టైం కూడా అయిపోతుంది. అందరూ కూడా వాళ్ళ ఇళ్ళకి వెళ్ళిపోతూ ఉంటారు. అయితే ఇంటికి వెళ్ళేటప్పుడు ఒక సూపర్వైజర్ ఒక కార్‌లో లైట్ ఆన్ అయి ఉండడం చూస్తాడు. సూపర్వైజర్ ఆ కార్ డోర్ ఓపెన్ చేయగానే లోపల నుంచి ఆ మెకానిక్ డెడ్ బాడీ బయటపడుతుంది. కట్ చేస్తే ఈ సంఘటన జరిగి 28 సంవత్సరాలు గడిచిపోతుంది. ఇక్కడ డేవిడ్ అనే స్టూడెంట్‌ని చూపిస్తారు. డేవిడ్ తన కార్‌లో రిక్కీ అనే ఫ్రెండ్ ఇంటికి వెళ్తాడు. రిక్కీ చాలా సాదాసీదాగా, అమాయకంగా ఉండే అబ్బాయి. డేవిడ్, రిక్కీ ఇద్దరి వ్యక్తిత్వం వేరుగా ఉంటుంది. అయినా కూడా వాళ్ళిద్దరూ చాలా మంచి ఫ్రెండ్స్. ఈరోజు స్కూల్‌కి వెళ్ళగానే వాళ్ళు లాకర్స్ ఓపెన్ చేసి కొత్త బుక్స్ తీసుకుంటారు. అప్పుడే వాళ్ళకి రీనా అనే ఒక అందమైన అమ్మాయి కనిపిస్తుంది. ఆమె అందంతో స్కూల్‌లో స్టూడెంట్స్ అందరిని కట్టిపడేస్తుంది. స్కూల్ అయిపోయిన తర్వాత డేవిడ్ రిక్కీ ఇంటికి వెళ్తూ ఉండగా రిక్కీకి ఒక కారు కనిపిస్తుంది. వెంటనే డేవిడ్‌ని కార్ స్టాప్ చేయమని చెప్తాడు. వాళ్ళ దగ్గరికి వెళ్లి చూస్తే అది ఒక రెడ్ కలర్‌లో ఉన్న క్లాసిక్ కార్ అని తెలుస్తుంది. ఇది అదే ఫ్యాక్టరీలో తయారు చేసిన కారు. దీన్ని మనం మూవీ స్టార్టింగ్‌లో చూసాం. అయితే ఇప్పుడు దాని పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. కానీ రిక్కీకి అదేమి ఇబ్బందిగా అనిపించదు. దాన్ని చూసిన క్షణమే ఆ కారు మీద మనసు పారేసుకుంటాడు. ఈలోగా ఆ కారు ఓనర్ అక్కడికొస్తాడు. అతను ఈ కారు పేరు క్రిస్టిన్ అని చెప్తాడు. అంతేకాదు, ఈ కారు నాది కాదు, నా బ్రదర్‌ది. తను ఒక వారం ముందే చనిపోయాడు అని చెప్తాడు. ఆ కారు ఓనర్ వీలైనంత త్వరగా దానిని వదిలించుకోవాలి అనుకుంటున్నాడు. అందుకే చాలా తక్కువ రేట్‌కి ఆ కార్‌ని రిక్కీకి అమ్మేస్తాడు. డేవిడ్ రిక్కీతో ఇలాంటి బ్యాడ్ కండిషన్‌లో ఉన్న కారు కోసం ఇంత డబ్బు ఎందుకు పెడుతున్నావు అంటాడు. అయితే రిక్కీ ఏమాత్రం ఆలోచించకుండా ఆ కారు కొనేస్తాడు. ఇంటికి వెళ్ళగానే రిక్కీ తన పేరెంట్స్‌కి కారు కొన్న విషయం చెప్తాడు. అయితే తన మదర్ అతన్ని ఆ కారు కొన్నందుకు బాగా తిడుతుంది. అయినా కూడా మనోడు ఏమాత్రం వాళ్ళ మాటలు పట్టించుకోడు. ఎందుకంటే రిక్కీ తన సొంతంగా దాచుకున్న డబ్బుతో ఈ కారు కొనుక్కున్నాడు కాబట్టి. అయితే తన మదర్ ఏదేమైనా ఈ కారు ఇంట్లో ఉండటానికి వీల్లేదని చెప్తుంది. అందువల్ల ఆ కార్‌ని డేవిడ్‌తో కలిసి ఒక గ్యారేజ్‌కి తీసుకెళ్తాడు. అక్కడ గ్యారేజ్ ఓనర్ వీల్ చాలా కఠినమైన వ్యక్తి. అయినా కూడా అతను రిక్కీ కార్‌ని అక్కడ పెట్టడానికి అంగీకరిస్తాడు. తిరిగి ఇంటికి వెళ్ళేటప్పుడు దారిలో డేవిడ్ రిక్కీని "నువ్వెందుకు అలాంటి కార్‌ని కొన్నావు?" అని అడుగుతాడు. అప్పుడు రిక్కీ "నేను ఆ కార్‌ని ఎంచుకోలేదు. ఆ కారే నన్ను ఎంచుకుంది" అని చెప్తాడు. తర్వాత రోజు డేవిడ్ లంచ్ సమయంలో రిక్కీ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. చాలాసేపు ఎదురు చూసినా కూడా రిక్కీ రాకపోవడంతో డేవిడ్ తన కోసం వెళ్తాడు. అయితే అక్కడ బుడ్డి అనేవాడు రిక్కీని ఇబ్బంది పెడుతూ ఉంటాడు. డేవిడ్ మధ్యలో వెళ్ళడానికి చాలా ప్రయత్నం చేస్తాడు. అయితే బుడ్డి ఫుడ్ కింద పడేసి రిక్కీని దాని మీద పడేస్తాడు. అప్పుడు రిక్కీ కళ్ళద్దాలు కింద పడిపోతాయి. బుడ్డి ఆ అద్దాలని కాళ్ళతో తొక్కి విరగ్గొడతాడు. అప్పుడు డేవిడ్ అవకాశం చూసి బుడ్డిని భయంకరంగా కొడతాడు. ఈలోగా ఇంకొకడొచ్చి డేవిడ్‌ని పట్టుకుంటాడు. అయితే అక్కడికి ఒక టీచర్ వచ్చి ఆ గొడవని ఆపుతాడు. అప్పుడు రిక్కీ టీచర్‌తో "అతను నన్ను కత్తితో బెదిరించాడు" అని చెప్తాడు. ఆ టీచర్ వాడి జేబులో ఉన్న కత్తిని బయటికి తీయమని చెప్తాడు. ఆ కత్తిని చూసి టీచర్ వాళ్ళని ఆఫీస్ రూమ్‌లోకి పంపిస్తాడు. ఆ తర్వాత బుడ్డిని స్కూల్ నుంచి పర్మినెంట్‌గా పంపించేస్తారు. ఆ తర్వాత కొన్ని నెలలు గడిచిపోతుంది. రిక్కీ చాలా రోజులు కష్టపడి కార్‌ని బాగా చేసుకోవడానికి అహర్నిశలు కష్టపడుతూ ఉంటాడు. అది చూసి గ్యారేజ్ ఓనర్ రిక్కీని అక్కడ పనిలో పెట్టుకుంటాడు. ఆ విధంగా రిక్కీ తన కారు కోసం కావాల్సిన వస్తువుల్ని అక్కడ పోగు చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి రిక్కీ కూడా అందుకు ఒప్పుకుంటాడు. అలా ఆ కారు కోసం తపన పడుతూ పడుతూ దానికి బాగా దగ్గరైపోతాడు. తర్వాత ఒకరోజు డేవిడ్ రిక్కీని కలవడానికొస్తాడు. ఎందుకంటే వాళ్ళిద్దరూ కలిసి చాలా రోజులైపోయింది. అయితే ఇప్పుడు రిక్కీ ఇంతకు ముందు కంటే కూడా చాలా మారిపోయాడు. కళ్ళద్దాలు తీసేసి స్టైల్‌గా బట్టలు వేసుకొని ఒక రౌడీలా నడుస్తూ కనిపిస్తాడు. తను డేవిడ్‌తో మాట్లాడడానికి ఎక్కువ సమయం కూడా ఇవ్వకుండా గ్యారేజ్‌లో పనిచేయడానికి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. రిక్కీ మదర్ తనని ఆపడానికి చాలా ప్రయత్నం చేస్తుంది. కానీ రిక్కీ ఏమాత్రం పట్టించుకోకుండా వెళ్ళిపోతాడు. అతని మదర్ డేవిడ్‌తో "ఈ కారు వల్ల రిక్కీ గాడికి ఏం జరుగుతుందో అని నాకు చాలా కంగారుగా ఉంది. ఎందుకంటే వాళ్ళకి ఆ కారు గురించి ఒక విషయం తెలిసింది. అదేంటంటే ఆ కారు ఓనర్ ఆ కారులోనే ఊపిరాడక చనిపోయాడు అని తెలిసుంటుంది. కాబట్టి డేవిడ్ వెంటనే ఆ కార్‌ని అమ్మే వ్యక్తి దగ్గరికి వెళ్తాడు. అప్పుడు అతను డేవిడ్‌తో తన బ్రదర్ స్టోరీ చెప్తాడు. తన బ్రదర్ ఆ కార్‌ని కొన్నప్పటి నుంచి పూర్తిగా దానికి అడిక్ట్ అయిపోయి పిచ్చివాడైపోయాడని, అతని భార్య పిల్లలు కూడా అందులోనే చనిపోయారని చెప్తాడు. అంతేకాకుండా తన బ్రదర్ చనిపోయిన తర్వాత ఆ కారు దానంతట అదే వచ్చి తన ఇంటి ముందు ఆగేది అని చెప్తాడు. ఇది విని డేవిడ్ ఇంకా ఎక్కువగా కంగారు పడతాడు. తర్వాత రాత్రి ఆ గ్యారేజ్‌లోకి కార్‌ను చూడ్డానికి వెళ్తాడు.
ఆ కారు డోర్ ఓపెన్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉండగా, కారు లోపల ఉన్న రేడియో దానంతట అదే ఆన్ అవుతుంది. అది చూసి డేవిడ్ వెంటనే భయపడి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తర్వాత రోజు ఉదయం డేవిడ్ స్కూల్ స్టేడియంలో ఉంటాడు. ఈరోజు వాళ్ళకి ఫుట్బాల్ మ్యాచ్ ఉంటుంది. డేవిడ్ గోల్ ఎలా కొట్టాలి అని ఆలోచిస్తూ ఉండగా రిక్కీ కారు అక్కడికొస్తుంది. రిక్కీ కారు చాలా కొత్తగా, క్లాసిక్‌గా కనిపిస్తూ ఉంటుంది. దాన్ని చూసి బుడ్డి, అతని ఫ్రెండ్స్ కూడా చాలా ఆశ్చర్యపోతారు. అదే కారు నుంచి రీనా బయటకు వచ్చి అందరి ముందు రిక్కీని కిస్ చేస్తుంది. అది చూసి డేవిడ్‌కి చాలా కోపమొస్తుంది. అందువల్ల గేమ్‌లో అతని ధ్యాస మళ్ళీ అతని బాలు అవతల టీం వాళ్ళకి దొరికిపోతుంది. ఆ సమయంలో వాళ్ళిచ్చిన డాష్ వల్ల డేవిడ్ కింద పడిపోతాడు. అప్పుడు అతనికి బాగా గాయమవుతుంది. అతను అక్కడే స్పృహ కోల్పోతాడు. తర్వాత అతన్ని హాస్పిటల్‌లో జాయిన్ చేస్తారు. ఈ సంఘటన జరిగిన తర్వాత చాలా రోజులకి డేవిడ్ స్పృహలోకొస్తాడు. అప్పుడు అతని మెడకి, కాలుకి పట్టి వేసి ఉండడం చూస్తాడు. తర్వాత రిక్కీ డేవిడ్‌ను చూడడానికి అక్కడికొస్తాడు. అయితే రిక్కీని చూసి డేవిడ్‌కి తన ఫ్రెండ్ చాలా స్పీడ్‌గా చేంజ్ అవుతున్నాడని అర్థమవుతుంది. ఎందుకంటే అతను ఒకప్పుడు చాలా భయస్థుడు, అమాయకుడు. పైగా ఇంట్లో వాళ్ళు చెప్పిన ప్రతి మాట వినేవాడు. కానీ ఇప్పుడు అతని ప్రవర్తన చాలా మారిపోయింది. అయితే రిక్కీ చాలా త్వరగా తన ఫ్రెండ్‌తో ఎక్కువ సమయం గడపకుండా బాయ్ చెప్పి వెళ్ళిపోతాడు. తర్వాత రిక్కీ రీనాతో థియేటర్‌కి వెళ్లి సినిమా చూసి కారులోనే ఆమెతో రొమాన్స్ చేస్తూ ఉంటాడు. వ్యవహారం హద్దు దాటిపోవడం వల్ల రీనా వెంటనే కారు దిగి బయటకొచ్చేస్తుంది. రిక్కీ రీనా దగ్గరికి వెళ్లి ఏమైందని అడుగుతాడు. అప్పుడు రీనా, "నీకు నాకంటే కూడా ఆ కారు మీదే ఎక్కువ ప్రేమ, ఇష్టం ఉన్నాయి" అంటుంది. రిక్కీకి ఆమె మాటలు చాలా విచిత్రంగా అనిపిస్తాయి. అయితే తనని ఒప్పించి మళ్ళీ కారులోకి తీసుకెళ్తాడు. అదే సమయంలో కారు మిర్రర్ సరిగ్గా క్లీన్ అవ్వకపోవడం వల్ల రిక్కీ చెక్ చేయడానికి బయటికి వెళ్తాడు. రీనా కార్‌లో కూర్చొని ఏదో తింటూ ఉంటుంది. అదే సమయంలో కార్‌లో రేడియో దానంతట అదే ఆన్ అయిపోతుంది. అప్పుడు డాష్‌బోర్డ్ నుంచి ఎక్కువ వెలుతురొస్తుంది. రీనాకి ఎవరో తన గొంతుని నొక్కుతున్నట్లు అనిపిస్తుంది. రిక్కీ వెంటనే గమనించి ఆమెని రక్షించడానికి వెళ్తాడు. అయితే ఎంత ప్రయత్నం చేసినా కూడా కార్ డోర్ ఓపెన్ కాదు. లోపల ఉన్న రీనా ఊపిరాడక చనిపోయే పరిస్థితికి వచ్చేస్తుంది. అయితే ఆమె సరైన సమయానికి ఏదోలాగా లోపల నుంచి కార్ డోర్ ఓపెన్ చేయడం వల్ల సక్సెస్ అయిపోతుంది. అప్పుడు వెంటనే ఆ పక్కనే ఉన్న ఒక వ్యక్తి రీనాని బయటికి లాగేస్తాడు. అది చూసి రిక్కీ అతని మీద గొడవ పడతాడు. అయితే ఆ వ్యక్తి రీనా గొంతులో ఇరుక్కున్న ఆహారం బయటికి తీస్తూ ఉంటాడు. అయితే చివరికి ఏదోలాగా సమస్య సద్దుమణిగిపోతుంది. తర్వాత రిక్కీ రీనాని ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాడు. రీనా కారు దిగిన వెంటనే ఇంట్లోకి వెళ్ళిపోతుంది. ఆమె రిక్కీతో "నేను నీతో మాట్లాడదలుచుకోవడం లేదు" అని చెప్పేస్తుంది. అయితే రీనా మనసులో మాత్రం ఆ కారు తనని చంపాలనుకుంటుందన్న విషయం బలంగా నాటుకుపోతుంది. అంతేకాదు ఆ క్రిస్టియన్‌కి అంటే ఆ కారుకి తనంటే జెలస్ అని ఆమెకనిపిస్తుంది. ఎందుకంటే తను రిక్కీతో కారులో హ్యాపీగా ఉన్న ప్రతిసారి ఆ కారు ఏదో విధంగా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అయితే ఇదంతా విన్న రిక్కీకి రీనా బ్రెయిన్‌కి దెబ్బ తగిలింది అనిపిస్తుంది. అందువల్ల రీనాతో రేపు మాట్లాడుకుందాం అని చెప్పి వెళ్ళిపోతాడు. అయితే రిక్కీ కారులోకి వెళ్లి కూర్చున్న తర్వాత కారు స్టార్ట్ అవ్వదు. ఎందుకంటే అది చాలా కోపంగా ఉంటుంది. అయితే మనోడు క్రిస్టియన్‌తో "ఈరోజు రీనా విషయంలో జరిగిన దానికి నాకేమి ఇబ్బంది లేదు. ఎందుకంటే నేను తనని ఎంతగా ప్రేమిస్తున్నానో నిన్ను కూడా అంతగానే ప్రేమిస్తున్నాను" అని చెప్తాడు. అది చెప్పిన తర్వాత అప్పుడు ఆ కారు స్టార్ట్ అవుతుంది. తర్వాత రిక్కీ నేరుగా గ్యారేజ్‌కి వెళ్లి కార్‌ని అక్కడ పెట్టి ఇంటికి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత బుడ్డి, అతని గ్యాంగ్ గ్యారేజ్‌లోకి ఎంటర్ అవుతారు. వాళ్ళ దగ్గర రకరకాల వెపన్స్ ఉంటాయి. వాళ్ళు ఆ వెపన్స్‌తో ఆ కార్‌ని నాశనం చేస్తారు. తర్వాత రోజు రిక్కీ ఏదోలాగా రీనాను ఒప్పించి బయటికి వెళ్ళడానికి కారు కోసం గ్యారేజ్‌కి వస్తాడు. అప్పుడు ఆ స్థితిలో ఉన్న తన కారును చూసి రిక్కీ గుండె బద్దలైపోతుంది. రీనా కూడా ఆశ్చర్యపోయి "ఇది ఎవరు చేశారు" అంటుంది. అప్పుడు రిక్కీ రివర్స్‌లో "ఆ కార్ అంటే నీకు ఇష్టం లేదు. కాబట్టి నువ్వే చేశావు" అంటాడు. తర్వాత రిక్కీ ఈ విషయం తన పేరెంట్స్‌కి కూడా చెప్తాడు. అప్పుడు వాళ్ళు రిక్కీతో "నువ్వేం బాధపడకు. నీకు ఒక కొత్త కారు కొనిస్తాం" అని చెప్తారు. అయితే ఆ మాట విన్న రిక్కీకి ఇంకా ఎక్కువ కోపమొస్తుంది. ఎందుకంటే రిక్కీకి తెలుసు రీనాలాగే తన పేరెంట్స్‌కి కూడా కారంటే ఇష్టం లేదని. అందుకే ఆ కారు పరిస్థితి అలా అవ్వడానికి కారణం తన తల్లిదండ్రులు అంటాడు. ఎందుకంటే వాళ్ళు ఆ కార్‌ని తన ఇంట్లో పెట్టుకోనివ్వలేదని. ఒకవేళ అది వాళ్ళ ఇంట్లో ఉండి ఉంటే ఈరోజు ఆ కారు పరిస్థితి ఇలా తయారయ్యి ఉండేది కాదు అని వీడి ఫీలింగు. అలా తన పేరెంట్స్‌ని ఇష్టం వచ్చినట్లు తిట్టి తన గదిలోకి వెళ్లి పడుకుంటాడు. అప్పుడు వెనకాల నుంచి తన ఫాదర్ వచ్చి రిక్కీని ఆపి తన మదర్‌కి క్షమాపణ చెప్పమని అంటాడు. అయితే ఇప్పుడు కూడా రిక్కీ నోటికి వచ్చినట్లు మాట్లాడుతూ ఉంటాడు. ఈ విషయంలో వాళ్ళిద్దరికీ వాదన జరుగుతుంది. అందువల్ల తన ఫాదర్ కొట్టడానికి వెళ్తాడు. అప్పుడు రిక్కీ కన్న తండ్రి అని కూడా చూడకుండా తన గొంతు పట్టుకుంటాడు. ఆ తర్వాత ఇంటి నుంచి బయటకు వచ్చేస్తాడు. ఆ బోడి కారు దగ్గరికి వెళ్లి మళ్ళీ దాన్ని సరిచేయడానికి ప్రయత్నం చేయడం మొదలుపెడతాడు. అయితే ఇక్కడే వాడు ఆశ్చర్యపోయే విషయం ఒకటి జరుగుతుంది. అదేంటంటే ఆ కారు దాని పార్ట్స్‌ని దానంతట అదే బాగు చేసుకుంటుంది. అంటే కారు మళ్ళీ కొత్తదానిలాగా తయారైపోతుంది. ఇదంతా చూసి రిక్కీ ఆ కార్‌ని "నువ్వు ఇంకా ఏం చేయగలవు" అని అడుగుతాడు. ఆ తర్వాత అర్ధరాత్రి మోకీ అనే అబ్బాయి నడి రోడ్డు మీద ఒక ట్రక్‌ని ఆపి దాన్ని లూటీ చేస్తూ ఉంటాడు. ఇతను బుడ్డీ గ్యాంగ్‌లో ఉండే రౌడీ.
అయితే ఇతను లూటి చేస్తున్న సమయంలో తనకి ఇంకొక కారు ఇంజిన్ శబ్దం వినిపిస్తూ ఉంటుంది. అటువైపుగా వెళ్లి చూస్తే అక్కడ ఎర్రటి రంగులో ఉన్న ఒక కారు కనిపిస్తుంది. ఆ కారు కొత్తగా మెరుస్తూ అతని ముందుకొచ్చి నిలబడుతుంది. అయితే అతను ఆ కారులో రిక్కీ ఉన్నాడు అనుకుంటాడు. కాబట్టి ఆ కార్‌ని పాడు చేసింది వాళ్ళే అన్న విషయం రిక్కీకి తెలిసిపోయిందనుకుంటాడు. అందువల్ల క్షమాపణ చెప్తూ ఉంటాడు. అయితే సడెన్‌గా ఆ కారు లైట్స్ దానంతట అవే ఆన్ అవుతాయి. ఆ కారు వేగంగా అతని వైపుకి దూసుకు వెళ్ళిపోతుంది. అతను ప్రాణాలు కాపాడుకోవడానికి పరిగెడుతూ ఉంటాడు. అలా ఒక పక్క స్ట్రీట్‌లోకి వెళ్లి దాక్కుంటాడు. ఇప్పుడక్కడికి ఆ కారు రాదు అనుకుంటాడు. కానీ ఆ కారు అక్కడికి కూడా వచ్చేస్తుంది. కాబట్టి అతను మళ్ళీ పరిగెడుతూ ఒక వేరే హౌస్‌లోకి వెళ్ళిపోతాడు. అయితే ఇప్పుడు కూడా క్రిస్టియన్ అతన్ని వదిలిపెట్టదు. అలా చివరికి అతను ఒక ప్లేస్‌లో ఇరుక్కుపోతాడు. ఇప్పుడు కారు అక్కడికి వచ్చి అతన్ని ఘోరంగా డాష్ ఇచ్చి చంపేస్తుంది. తర్వాత రోజు ఉదయం రిక్కీ డేవిడ్‌ని కలవడానికి వెళ్తాడు. అక్కడ డేవిడ్‌తో మోకీ చనిపోయిన విషయం చెప్తాడు. అది విని డేవిడ్ చాలా ఆశ్చర్యపోతాడు. అసలు క్రిస్టియన్ పూర్తిగా ధ్వంసమైపోయిన తర్వాత మళ్ళీ అది నార్మల్ స్థితికి ఎలా వచ్చింది అనుకుంటాడు. అయితే నిక్కీ ఏ సమాధానం చెప్పకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అదే సమయంలో రిక్కీని కలవడానికి డిటెక్టివ్ స్టీఫెన్ వస్తాడు. రిక్కీతో ఎలాగైనా నీ కార్‌ని ధ్వంసం చేసిన వాళ్ళని పట్టుకుంటాను అని చెప్తాడు. అలాగే మోకీ హత్య కేసు కూడా నాకే అప్పగించారు అని చెప్తాడు. రిక్కీ అతని చావుకి నాకు ఎటువంటి సంబంధం లేదు. కానీ అతను చనిపోయాడని తెలిసి నేను చాలా సంతోషించాను అని చెప్తాడు. ఆ మాట విని డిటెక్టివ్‌కి రిక్కీ మీద అనుమానం ఏర్పడుతుంది. అప్పుడు రిక్కీతో నీ గర్ల్ ఫ్రెండ్ నాకు ఒక విషయం చెప్పింది. నీ కారు పూర్తిగా ధ్వంసమైన తర్వాత దానంతట అదే మామూలు స్థితికి వచ్చిందంట కదా అని అడుగుతాడు. ఆ మాట విన్న తర్వాత రిక్కీ ఏం మాట్లాడకుండా సైలెంట్‌గా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తర్వాత రిక్కీ రీనాకి ఫోన్ చేసి కలుద్దామా అని అడుగుతాడు. అప్పుడు రీనా నిరాకరిస్తుంది. అందువల్ల రిక్కీకి ఇంకా కోపం ఎక్కువవుతుంది. తర్వాత బుడ్డి తన ఫ్రెండ్స్‌తో డ్రింక్ చేసి కార్‌లో వెళ్తూ ఉంటాడు. అప్పుడు వాళ్ళని ఒక కారు వెంబడిస్తూ కనిపిస్తుంది. అప్పుడు బుడ్డి కారు ఆపి అందులో ఎవరున్నారో చూడాలనుకుంటాడు. కానీ ఆ కారు హెడ్‌లైట్స్ వల్ల అతనికి ఏమీ కనిపించదు. కాబట్టి బుడ్డి దాన్ని రివర్స్ చేస్తాడు. వెనక ఫాలో చేస్తున్న కారు కూడా రివర్స్ చేసుకుంటూ వెనక్కి వెళ్తూ ఉంటుంది. అప్పుడు బుడ్డిని ఫాలో చేస్తున్నది క్రిస్టియన్ అని అర్థమవుతుంది. బుడ్డి కోపంతో కార్‌ని వేగంగా డ్రైవ్ చేసుకుని ఒక గ్యాస్ స్టేషన్‌లోకి వెళ్లి ఆపుతాడు. అక్కడ బుడ్డి ఫ్రెండ్ రేచల్ పనిచేస్తూ ఉంటాడు. బుడ్డి వెంటనే కారు నుంచి బయటకు వచ్చి ఒక ఇనుప రాడ్ తీసుకుని తనని ఫాలో చేస్తున్న వ్యక్తిని బుడ్డి చంపాలనుకుంటాడు. అయితే ఆ కారు వేగంగా వచ్చి బుడ్డి కారుకి డాష్ ఇస్తుంది. అప్పుడు అతని కారు చాలా డ్యామేజ్ అయిపోతుంది. బుడ్డికి రిక్కీ కారు లోపల ఉన్నాడేమో అనుకుంటాడు. అందువల్ల రిక్కీని కారులో నుంచి బయటికి రమ్మని పిలుస్తాడు. అయితే ఆ కారు మళ్ళీ ఇంకోసారి వేగంగా కార్‌ని డాష్ ఇచ్చి నేరుగా వర్క్ షాప్‌లోకి దూసుకు వెళ్ళిపోతుంది. బుడ్డి ఫ్రెండు కారులోనే ఉంటాడు. అతనితో పాటే ఆ కార్‌ని కూడా డాష్ ఇచ్చి చంపేస్తుంది. అప్పుడు ఆ కారు పెట్రోల్ ట్యాంక్ లీక్ అయ్యి పెట్రోల్ మొత్తం బయటకొచ్చేస్తుంది. అలా కొన్ని క్షణాల్లోనే గ్యారేజ్ మొత్తం బ్లాస్ట్ అయిపోతుంది. బుడ్డి ఫ్రెండు రేచల్ కూడా అందులోనే కాలి చనిపోతాడు. ఇదంతా చూసి బుడ్డి అక్కడి నుంచి పారిపోతాడు. అయినా గూడా క్రిస్టియన్ అతన్ని వదలదు. వెంబడించి చంపేస్తుంది. కొంచెం సేపు తర్వాత విల్‌కి గ్యారేజ్‌లోకి ఏదో కారు వస్తున్న శబ్దం వినిపిస్తుంది. అతనికి ఆ కారు పొగలు కక్కుతూ లోపలికి రావడం కనిపిస్తుంది. అది చూసి విల్లు ఆశ్చర్యపోతాడు. ఎందుకంటే రిక్కీ వేరే కారు రిపేర్ చేయడానికి వెళ్ళుంటాడు. కాబట్టి విల్ గన్ తీసుకొని ఆ కార్‌లో ఎవరున్నారో చూడ్డానికి వెళ్తాడు. అతను ఆ కారు ఓపెన్ చేయడానికి చాలా ప్రయత్నం చేస్తాడు. అయితే అది బాగా వేడిగా ఉంటుంది. అందువల్ల ఒక గుడ్డ ముక్క తీసుకొని డోర్ ఓపెన్ చేస్తాడు. అయితే కార్‌లో ఎవ్వరూ కూడా ఉండరు. అది చూసి అతనికి ఏమీ అర్థం కాదు. చెక్ చేయడానికి కార్‌లో కూర్చుంటాడు. అయితే ఈ తప్పుకి అతను తప్పకుండా శిక్ష అనుభవించాల్సిందే. క్రిస్టియన్ ఈరోజు అతన్ని ప్రాణాలతో వదిలిపెట్టే ప్రసక్తి లేదు. కాబట్టి కార్ డోర్ వెంటనే లాక్ అయిపోతుంది. ఆ కారు విల్ సీట్‌ని డాష్‌బోర్డ్‌లోకి దూర్చి చంపేస్తుంది. తర్వాత రోజు ఉదయాన్నే రిక్కీ గ్యారేజ్‌కి వెళ్తాడు. అక్కడ అతనికి చాలా మంది పోలీసులు కనిపిస్తారు. అక్కడ డిటెక్టివ్ స్టీఫెన్‌ని కలుస్తాడు. అప్పుడు స్టీఫెన్ రిక్కీతో నీ కార్‌లో విల్ శవం దొరికింది అని చెప్తాడు. అప్పుడు రిక్కీ అందులోకి ఆ శవం ఎలా వచ్చిందో అసలు ఏం జరుగుతుందో నాకు తెలీదు అంటాడు. అయితే రిక్కీకి తెలుసు ఇందులో ఖచ్చితంగా క్రిస్టియన్ హస్తం ఉంది అని. ఎందుకంటే అది మళ్ళీ మెరుస్తూ దాని ప్లేస్‌లోనే కనిపిస్తుంది. నెక్స్ట్ సీన్‌లో రీనా డేవిడ్ హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చాడని తెలిసి కలుద్దామా అని ఫోన్ చేస్తుంది. రీనా డేవిడ్‌తో క్రిస్టియన్ రిక్కీని వశపరుచుకుంది. దాని మాయలో పడి వాడు పిచ్చి పిచ్చి చేష్టలు చేస్తున్నాడు అంటుంది. కానీ డేవిడ్ రిక్కీ ఏ విధంగా చూసినా తప్పు చేసే వ్యక్తి కాదు. కానీ క్రిస్టియన్ రిక్కీ మైండ్‌ని కంట్రోల్ చేస్తూ ఉంటే దాన్ని అంతం చేయక తప్పదు అంటాడు. తర్వాత రీనా ఇంటికి వెళ్ళిపోతుంది. అప్పుడే రిక్కీ కారులో అక్కడికి వస్తాడు. డేవిడ్‌ని లాంగ్ డ్రైవ్‌కి వెళదామా అని పిలుస్తాడు. డేవిడ్ కారులో కూర్చున్న తర్వాత రిక్కీ చాలా విచిత్రంగా ప్రవర్తిస్తూ కార్‌ని వేగంగా డ్రైవ్ చేస్తూ ఉంటాడు. ఒకానొక సమయంలో స్టీరింగ్ కూడా వదిలేస్తాడు.
అది చూసి డేవిడ్ క్రిస్టిన్ ఇప్పుడు నీ కంట్రోల్‌లో లేదు అని చెప్తాడు. నాకు క్రిస్టిన్‌కి మధ్య ఎవ్వరు రాలేరు అంటాడు. ఆ విషయాన్ని ప్రూవ్ చేయడానికి క్రిస్టిన్ మీద నమ్మకంతో కార్‌ని ఆపోజిట్ రోడ్‌లో వేగంగా పోనిస్తాడు. అప్పుడు వాళ్ళ కార్‌కి త్రుటిలో ప్రమాదం తప్పుతుంది. తన ఫ్రెండ్ పరిస్థితి చూసి డేవిడ్ తర్వాత రోజు ఒక నోట్ రాస్తాడు. అందులో సాయంత్రం రిక్కీని గ్యారేజ్‌లో కలవమని ఉంటుంది. సాయంత్రం రీనా, డేవిడ్ వర్క్‌షాప్‌లో రిక్కీ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అయితే రిక్కీ రాడు. అందువల్ల వాళ్ళిద్దరూ ఒక పెద్ద ఎస్కలేటర్‌లో కూర్చొని దాన్ని వర్క్‌షాప్‌లోకి తీసుకెళ్తారు. వాళ్ళ ప్లాన్ ప్రకారం రీనా ఆఫీస్‌లో ఉంటే రీనా అక్కడికి వెళ్లి రిక్కీ వెళ్ళగానే డోర్ లాక్ చేస్తుంది. ఆ అవకాశాన్ని ఉపయోగించుకొని డేవిడ్ దాన్ని నాశనం చేయొచ్చు అనుకుంటారు. కాబట్టి ప్లాన్ ప్రకారం రీనా ఆఫీస్‌లోకి వెళ్తుంది. అయితే క్రిస్టిన్ వర్క్‌షాప్‌లోనే ఒక చెత్త మధ్యలో దాక్కుని ఉంటుంది. ఆ కార్ లైట్స్ ఆన్ చేసుకొని రీనాని చంపడానికొస్తుంది. రీనా ఏదోలాగా గాల్లో పైకి ఎగిరి పైన ఉన్న టైర్‌ని పట్టుకొని ప్రాణాలు కాపాడుకుంటుంది. అయితే క్రిస్టిన్ వెనక్కి తగ్గదు. మళ్ళీ అటాక్ చేయడానికి వెళ్తుంది. ఎందుకంటే ఆ కారు ఆమెకి డాష్ ఇవ్వకుండా అది కాపాడుతుందని. తర్వాత ఆ కారు వెనక్కి తగ్గి వర్క్‌షాప్‌లోని ఇంకో వైపుకి వెళ్లి దాక్కుంటుంది. తర్వాత డేవిడ్ కార్‌తో ఫైట్‌కి సిద్ధమవుతాడు. అయితే ఇప్పుడు క్రిస్టియన్ ఒంటరిగా లేదు. అందులో రీకీ కూడా ఉంటాడు. ఇప్పుడు వాడు పూర్తిగా ఆ కారు మాయలో ఉంటాడు. కారు లైట్స్ ఆన్ చేసుకొని స్టార్ట్ అయిపోతుంది. డేవిడ్ ఎస్కలేటర్ సరైన సమయానికి పనిచేయదు. డేవిడ్ మళ్ళీ దాన్ని స్టార్ట్ చేయడానికి చాలా ప్రయత్నం చేస్తాడు. ఈలోగా ఆ కారు రీనాని చెప్పడానికి ఆఫీస్ వైపు వెళ్తుంది. రీనా ఏదోలాగా తప్పించుకుంటుంది. అయితే కారు దూసుకుపోవడం వల్ల ఆ కార్‌లో ఉన్న రిక్కీ ఫ్రంట్ గ్లాస్ బద్దలు కొట్టుకొని బయటకొచ్చేస్తాడు. రీనా చూడటానికి దగ్గరికి వెళ్ళగానే రిక్కీ హగ్గు చేసుకొని భయపెడతాడు. అయితే కారు అద్దం బలంగా కడుపులో గుచ్చుకోవడం వల్ల రిక్కీ చనిపోబోతున్నాడు. అతను చనిపోయే ముందు కార్‌ని ప్రేమగా తాకేందుకు ప్రయత్నం చేస్తాడు. అలా దాన్ని తాకుతూనే ప్రాణం వదిలేస్తాడు. రిక్కీ వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. అయితే క్రిస్టిన్ రివెంజ్ తెచ్చుకోవడానికి రివర్స్ గేర్ వేసుకొని ఆమె వైపుకి దూసుకు వెళ్తుంది. సరైన సమయంలో ఆమె తప్పించుకొని పక్కకి వెళ్ళిపోతుంది. అప్పుడు ఆ కారు అక్కడున్న సందులో ఇరుక్కుపోతుంది. ఈ అవకాశం ఉపయోగించుకుని డేవిడ్ ఎస్కలేటర్‌ని స్టార్ట్ చేసి దాన్ని పచ్చడి పచ్చడి చేస్తాడు. మరోవైపు కారు మళ్ళీ దాని బాడీని సరిచేసుకుంటూ ఉంటుంది. అది చూసి డేవిడ్ దాన్ని శాశ్వతంగా అంతం చేయడానికి ఒక బుల్డోజర్‌తో దాన్ని తొక్కించి పచ్చడి చేస్తాడు. తర్వాత రోజు డేవిడ్, రీనా, డిటెక్టివ్ స్టీఫెన్‌తో కలిసి జంక్ యార్డ్‌లో ఉంటారు. అప్పుడు క్రిస్టిన్ పూర్తిగా ఇనుప ముద్దలాగా మారడం చూస్తారు. తర్వాత వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అయితే చివరగా ఆ కారు యొక్క చిన్న ఇనుప ముక్క దానంతట అదే కదలడం కనిపిస్తుంది. దీన్ని బట్టి ఆ డెవిల్ కారు ఇంకా ప్రాణాలతోనే ఉందని మనకు అర్థమైపోయింది. సో, ఈ సీన్‌తోనే మూవీ ఎండ్ అవుతుంది. సో, ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్. థాంక్స్ ఫర్ వాచింగ్.